అనగనగా గంగాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శివ అనే ఒక చిన్న వ్యాపారి తన భార్యా పిల్లలతో సంతోషంగా నివసించేవాడు. ఊరిలో మంచి వ్యక్తిగా పేరున్న శివ ఎప్పుడూ అందరితో కలుపుగోలుగా మర్యాదగా నడుచుకునేవాడు. బాగున్నావా పెద్దమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉన్నాను శివయ్య. నీ భార్య బిడ్డలు ఎలా ఉన్నారు? వాళ్ళకేం పెద్దమ్మా, మంచిగా చూసుకోవడానికి మన శివ ఉన్నాడు కదా. అవును పెద్దమ్మా, ఉమా కళ్యాణి బాగానే ఉన్నారు. దేవుడి దయ వల్ల నా కూతురు బాగా చదువుకుంటుంది. ఒక్క చదువు ఏంటి, మంచి మర్యాదల్లో కూడా ముందుంటుంది మన కళ్యాణి. అవునవును, ఆ విషయంలో అనుమానం ఏమీ లేదు. ఇలా మాట్లాడుకోవడం ముగిశాక ఇంటికి చేరుకుంటాడు శివ. ఇంట్లో తన భార్య ఉమని కూడా ఇరుగు పొరుగు వాళ్ళతో కలుపుకోలుగా ఉండమని చెప్పేవాడు. ఉమా, ఊరిలో అందరూ మన కుటుంబం గురించి మంచిగా అనుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా, నాకు కూడా సంతోషంగా ఉందండి. నువ్వు మన కళ్యాణి కూడా ఎప్పుడూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండండి. మన మంచితనమే అవసరానికి మనకు సహాయపడుతుంది. అలాగే అండి. అలా వారి ముద్దుల కూతురు కళ్యాణికి కూడా అందరితో మంచిగా మెలగడం అలవాటవుతుంది. దాంతో ఊరు వాళ్ళందరూ కళ్యాణిని బాగా మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. కళ్యాణి ఇంటి పక్కింట్లోనే ఉండే గీతకు వాళ్ళమ్మకు ఇది నచ్చేది కాదు. ఇదే కాకుండా చదువులో కూడా గీత మరియు మిగతా పిల్లల కంటే ముందుండేది కళ్యాణి. ఆ కుళ్ళుతో ఎదురుగా ఏమీ అనలేక వెనకాల తన మీద కుట్రలు చేయడం మొదలుపెట్టారు. గీత, చూడు, ఆ ఊరు వాళ్ళందరూ ఆ శివని తన కూతుర్ని ఎలా పొగుడుతున్నారో. పైగా ఆ కళ్యాణి చదువులో కూడా నీకంటే ముందుంటుంది. అలా కూడా టీచర్లందరూ తననే మెచ్చుకుంటున్నారు. నువ్వు ఒక పని చెయ్యి, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నీ స్నేహితులను ఇంటికి తీసుకురా. వాళ్ళతో కలిసి ఏదైనా పన్నాగం పన్ని ఆ కళ్యాణిని అందరూ తిట్టేలా చేద్దాం. అలాగే అమ్మ అంటూ ఆ రోజు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు గీతలాగా చదువులో వెనకబడ్డ పిల్లలొకిద్దరిని ఇంటికి పిలిచి కళ్యాణి గురించి చెడుగా మాట్లాడి వాళ్ళ వైపు తిప్పుకుంటారు గీత వాళ్ళమ్మ. మీరు ముగ్గురు కలిసి ఆలోచిస్తే ఆ కళ్యాణిని ఓడించగలరు. ఆ కళ్యాణి ఏమీ గొప్పది కాదని అందరి ముందు నిరూపించండి అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది గీత వాళ్ళమ్మ. తాము ఎలాగో కళ్యాణి కంటే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోలేమని తెలిసి ఈసారి వచ్చే నెలవారీ పరీక్షల్లో ఏదో ఒకలా కళ్యాణిని అందరికీ చెడుగా చూపించాలి అనే దురుద్దేశంతో ఒక పన్నాగం పన్నుతారు. మరుసటి రోజు తెల్లారే పరీక్ష సమయం కంటే ముందే బడికి చేరుకొని వాళ్ళు ముందుగా రాసిపెట్టుకున్న జవాబు చిట్టీలని కళ్యాణికి మరి వేరెవరికీ కూడా తెలియకుండా తను పరీక్ష రాయాల్సిన బెంచ్ కింది వైపు దాచిపెడతారు. ఈ విషయం తెలియని కళ్యాణి యథావిధిగా తన స్థానంలో కూర్చొని పరీక్ష రాయడం మొదలు పెడుతుంది. అందరి బెంచ్లు చెక్ చేస్తూ కళ్యాణి బెంచ్ కింది వైపు దాచి ఉంచిన చిట్టీలను చూసి మాస్టారు ఆశ్చర్యపోతారు. కళ్యాణి తెలివితేటల గురించి తెలిసిన ఆయనకు ఈ పని కళ్యాణి చేసింది అంటే నమ్మశక్యంగా అనిపించలేదు. ఇది ఖచ్చితంగా వేరెవరో కావాలనే చేసుంటారు అని అనుకొని అందరి చేతిరాతను గమనిస్తూ చివరికి ఆ చిట్టీలు రాసింది కళ్యాణి కాదు గీత అని కనిపెడతారు. గీత, ఈ చిట్టీలో ఉన్న చేతిరాత నీదే కదూ? అది కాదు మాస్టారు, ఇది నా చేతిరాత కాదు. గీత గొంతులో తడబాటు విన్న మాస్టర్కి విషయం అర్థం అవుతుంది. గట్టిగా నిలదీయడంతో చేసేదేమీ లేక తప్పొప్పుకుంటుంది గీత. దీంతో అందరి ముందు గీతని మందలిస్తారు మాస్టారు. ఇకపై ఎలాంటి ద్వేషాలు లేకుండా ఐకమత్యంతో అందరూ కలిసి ఉండాలి, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని చెప్పి పరీక్ష కొనసాగించమంటారు మాస్టారు. పరీక్ష ముగించుకొని ఇంటికి వెళుతున్న గీతకు తాను తీసిన గోతిలో తానే పడింది అని అర్థమవుతుంది. దారిలో తనలో తాను ఇలా అనుకుంటుంది, అరెరే, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. అనవసరంగా కళ్యాణిని చెడు చేయాలనుకొని అందరి ముందు నేనే చెడ్డదాన్ని అయ్యాను. ఇలా అనుకుంటూ ఇక మీదట వేరొకరి మీద కుట్రలు పన్నితే అది తనకే మంచిది కాదు అని గ్రహించి ఇంటికి వెళ్తుంది. అమ్మా, ఈరోజు బడిలో కళ్యాణిని మాస్టర్ గారి దగ్గర ఇరికిద్దాం అనుకుంటే మాస్టర్ గారు నన్ను కనిపెట్టేశారు. అందరిలో నా పరువు పోయింది అంటూ జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్పి ఏడవడం మొదలు పెడుతుంది. జరిగింది విన్న గీత తల్లికి కూడా ఏడుపొస్తుంది. ఇలా తల్లి కూతుర్లిద్దరికీ బుద్ధొస్తుంది. ఇకపై ఇలాంటివి చేయకూడదని నిర్ణయించుకుంటారు.